చాలమ్మా. ఇప్పుడెలా ఉందయ్యా? ఇప్పుడు బాగానే ఉంది. కానీ ఆపరేషన్కి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారే? అంత డబ్బు ఎవరిచ్చారు మీకు? అది నాన్న అప్పుగా ఏం తేలేదు నాన్న. అయితే మరి డబ్బులు? మమ్మల్ని పోషించడానికి నువ్వు చెమట చిందిస్తూ ఉంటే నిన్ను కాపాడుకోవడానికి నీ కూతురు రక్తం చిందించిందయ్యా. ఇదయ్యా జరిగింది. ఎందుకమ్మా ఇంత పని చేశావు? ఏంటి నాన్న నువ్వు అలా అంటావు? నీకు ఆపరేషన్ ఎలా జరుగుతుంది? ఇంతకు ముందు నేను లావుగా ఉన్నానని మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. అప్పుడు నేను చాలా బాధపడ్డాను నాన్న. కానీ ఇప్పుడు లావుగా ఉండడం వల్ల ఇంతకాలానికి నాకు ఉపయోగపడింది నాన్న. నాన్న, ఇక నీకేం పర్వాలేదు నాన్న. ఇవాళ డాక్టర్ గారు నిన్ను డిశ్చార్జ్ చేస్తానన్నారు. మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. నాన్న, సరే నాన్న, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిన్నెన్ని గంటలకు డిశ్చార్జ్ చేస్తారో కనుక్కొని వస్తాను. సరేనా? అమ్మా చూస్తూ ఉండు. చేద్దాం డాక్టర్ గారు. కానీ డబ్బులు ఎంత అవుతాయి? 15 లక్షల వరకు అవుతుందమ్మా. అంత డబ్బా? డాక్టర్ గారు, నేనింకా చదువుకునే స్టేజ్ లోనే ఉన్నాను. మా నాన్న పనికి వెళ్ళొస్తే తప్ప మా ఇల్లు గడవదు. అలాంటిది 15 లక్షలంటే నేనెక్కడి నుంచి తేవాలి? నా వల్ల అవ్వదు డాక్టర్ గారు. మీ పరిస్థితి మాకు అర్థమవుతుందమ్మా. కానీ మీ నాన్నగారి పరిస్థితి కూడా అర్థం చేసుకో. త్వరగా ఆపరేషన్ చేయించకపోతే మీ నాన్నగారు మీకు దక్కరు. అమ్మా పల్లవి, నువ్వేంటమ్మా ఎక్కడున్నావు? మా నాన్నగారికి కూడా ఒంట్లో బాలేదండి. పల్లవి, మా అత్తయ్య గారికి ఒంట్లో బాగోలేదు. ఆవిడ్ని దగ్గరుండి చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ని పెట్టుకోమని డాక్టర్ గారు చెప్పారు. నువ్వు మా అత్తయ్య గారిని చూసుకుంటావా? మీరు చెప్పిన పని అత్తయ్య, ఈ అమ్మాయిని మీకు కేర్ టేకర్గా పెడదామనుకుంటున్నాను. ఈ అమ్మాయా? ఈ అమ్మాయి అయితే నాకేం అభ్యంతరం ఉంటుంది? ఎందుకో దీన్ని చూస్తుంటే మన ఇంట్లో పిల్లలాగే అనిపిస్తుంది. అది సరేనమ్మా, నువ్వేమో చదువుకుంటున్నావు. ఈ పనులకొస్తే మీ అమ్మా నాన్న ఒప్పుకుంటారా అమ్మా? నేనొకసారి మా అమ్మ నాన్నలతో మాట్లాడి చెప్తానండి.
సరేనమ్మా, వాళ్ళ పర్మిషన్ తీసుకొని నువ్వు నాకు కాల్ చేయి, సరేనా? అమ్మా గుండమ్మా, చదువుకున్న అమ్మాయిని పనిలో పెట్టుకున్నావెందుకమ్మా? మీ మనవరాలు అక్షిత ఆ రోజు గుళ్ళో చేసిన పని వల్ల ఇప్పుడు ఆ పిల్ల తండ్రి ప్రాణాల మీదకొచ్చింది. ఇంత జరిగిందా? అవునండి. అమ్మా పల్లవి, డాక్టర్ గారు ఏమన్నారు? మీ నాన్నని ఇప్పుడు తీసుకెళ్ళిపోవచ్చంట? తీసుకెళ్ళిపోవచ్చు అన్నారమ్మా. మళ్ళీ ఎప్పుడైనా తీసుకురావాలా? అదేం అవసరం లేదమ్మా, బాగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారమ్మా. విన్నావయ్యా?